నేను జగన్మోహన్ రెడ్డి గారు. బాగున్నారా? ఏం సార్ మీరు రఫా 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 అని పెట్టి నరుకుతారా తెలుగుదేశం కార్యకర్తలు? సరే, ఇది ఏం నరుకుతారు? కూరగాయలు నరుకుతారా? అంటే మీ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు నరుకుతారు, చంపుతారు. ఆయన బట్టలు కూడా తీసుకొడతా ఉన్నారు. మొన్న పోలీసు వాళ్ళని బట్టలు కూడా తీసుకొడతా ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు అనేది తెలియదు, మగవాళ్ళు అనేది తెలియదు. మీరెంత నరుకుతారో సునీత గారు చెప్పారు, మళ్ళీ షర్మిల గారు కూడా చెప్పారు. నిజమే. ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ అనేది అప్పుడప్పుడు బయటపడిపోతుంది. ఎప్పుడూ డూప్లికేట్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు నిజాలు కూడా బయటపడిపోతాయి. మీ మనసులో ఏమనుకుంటున్నారో అది వచ్చేసింది. ఇప్పుడు ఎవరెవరు నరుకుతారు చెప్పండి? ఫస్ట్ మీ ఇంట్లో కూరగాయలు ఉంటాయి చూసారా, దాన్ని నరకండి. ఫస్ట్ ఉల్లిపాయ నరకటం ఎట్టా నరుకుతారు తెలుసా? ఉల్లిపాయలు మీ భాషలో నరుకుతారు, దేనిని నరుకుతారు. కూరగాయలు కూడా నరకచ్చు. మరి ముందు కూరగాయలని కట్ చేసి కూర వంటను నేర్చుకోండి. ఆ తర్వాత నరుకుదురు కాదు. ఏం సార్, ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు అయిపోయిన తర్వాత ఎట్లాగో ఒకసారి పడిపోయాం, లెగవాలనుకుని లెగవాలా. మగాడైతే లెగవాలి. మరి ఎందుకు సరి ఇవన్నీ? ఇప్పుడు అధికార పక్షంలోని లోపాలని వెలుగు తీస్తూ ధర్నాలు చేయటం, మాట్లాడటం, హుందాగా చేయటం, కానీ వాళ్ళని చంపుతా, వీళ్ళని కొరుకుతా, వాళ్ళని తంతా, వీళ్ళని పొడుతా. ఏం సరి ఇవన్నీ? పిల్లలు కూడా ఏం నేర్చుకుంటున్నారు? ఏం సార్, అప్పుడు స్టూడెంట్స్ కూడా టీచర్స్కి ఎదురు తిరుగుతున్నారంట. అదేమంటే ఏపీలో ఒక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి ఏం మాట్లాడతాడో తెలియట్లే. ఇప్పుడు ఆయనంత పెద్దోడే మాట్లాడగలిగింది, మేము మాట్లాడటం తప్ప అని అంటున్నారంట. మీ వల్ల మొత్తం బూతు మాటలు కూడా వచ్చేస్తున్నాయి. స్కూల్లో కూడా టీచర్ని తిడుతున్నారు స్టూడెంట్స్. కలికాలం మరి. మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కావటం, సీఎం కావటం,